ప్రధానంగా మహిళలు ఎక్కువగా వైసీపీకి ఓటేసేటువంటి అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఒక మహిళగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఎందుకు కావాలి? ఈరోజు మహిళల విషయంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మహిళలకి అభివృద్ధి అనేది జరిగింది. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం, పేరుకు మాత్రమే మహిళలకి ఏదో చేస్తున్నట్టు చెప్తున్నాడు, కానీ ఎలాంటిది ఏమీ చేసింది లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంది. కానీ ప్రధానంగా బుచ్చి మండలంలో తీసుకుంటే మొన్న డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి ఒక చేశాడు తూతూ మంత్రంగా. ఆ డ్రైనేజ్ సిస్టంలో చేసిన కొంచెం ఏదో 2 అడుగుల గోడ కట్టాడు, ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి చేశాడు. కానీ అదంతా షాపుల మీద పడి డస్ట్ అంతా అయ్యి చేస్తే దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. మున్సిపాలిటీ అని పేరుకే కానీ మున్సిపాలిటీ క్లీనింగ్ లేదు, దోమలు విపరీతంగా అయ్యాయి. ఇలాంటి ఇన్ని కారణాలున్నా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రావాలి అని అంటే ఎవరి ఇంటికి వెళ్ళినా దినేష్ రెడ్డి గారు ప్రచారంలో ఉంటే మహిళలందరూ హారతి పట్టి మంగళహారతులతో ఆశీర్వదిస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే బుచ్చి నగర పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? డ్రైనేజ్ సమస్య ఉంది. పోతే ఇక్కడ చాలామందికి రేషన్ కార్డ్స్ లేవు, కొంతమంది ఉండే కూడా తీసేశారు. అభివృద్ధి అయితే చాలా శూన్యంగా ఉంది బుచ్చిరెడ్డిపల్లి మండలం. ప్రస్తుతానికి రౌడీ పరిపాలన ఎక్కువగా ఉంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, కార్యకర్తలు కానివ్వండి. ఎవరికైనా ఒక కార్యకర్త దగ్గర పోయి పని చేయించుకుంటే టీడీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి అతనికి ఏదో ఒకటి పింఛన్ తీసేయడము, రేషన్ కార్డు తీసేయడము, వగేరా వగేరా ఇంకనేమైనా వాళ్ళకు ఉండే సమస్యలు ఇబ్బంది పెడుతుంటారు. కానీ రైట్, దినేష్ రెడ్డిని గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో ఏం చేయబోతారని మీ అందరూ ఆశిస్తున్నారు ఆయన నుంచి? రానున్న ఎన్నికల్లో దినేష్ రెడ్డి గారు గెలవంగానే ప్రతి అడుగు ప్రజల కోసం అని చెప్పి గడప గడప ఆయన ఎక్కి ఆయన వాళ్ళ ఉండే సమస్యలు ఏందో అడిగి తెలుసుకొని అవి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆయన హామీ కూడా ఇస్తున్నాడు. అది దినేష్ రెడ్డి ఎందుకు కావాలి కోవూరు నియోజకవర్గానికంటే ఏం చెప్తారు? దినేష్ రెడ్డి ఎందుకు కావాలనంటే మేము గతంలో అనేక మంది నాయకుల్ని మాకు తెలిసినటువంటి మేము చూసినటువంటి నాయకుల్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొంతకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే కొంతకాలం దినేష్ రెడ్డి వాళ్ళ నాన్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. దినేష్ రెడ్డి వాళ్ళ నాన్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ ప్రజల్ని పట్టించుకోవడం కానీ ఇవన్నీ మేము గ్రహించాం. ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఇప్పుడున్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని, వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని, వాళ్ళకున్నటువంటి డబ్బుల్ని, పదవుల్ని పెంచుకోవడం తప్ప ప్రజల అవసరాలని పట్టించుకున్నటువంటి బాపది ఇప్పుడు మేము గమనించటం లేదు, చూడటం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి నాయకుల్లో యువత ప్రధానంగా ముందుకొస్తే, యువత వచ్చిన దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి, ఎలా ఉండాలి అనేటువంటి సాధక బాధకాలు కూడా తెలుస్తాయి యువత వల్ల. యువత వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అట్లే యువతకి కావాల్సినటువంటి ఏవైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ యువతకి బాగా అనుభవం ఉంటుంది. కాబట్టి యువత ముందుకొస్తే రాష్ట్రం అట్లే మా యొక్క నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందొద్దని మేము భావిస్తున్నాం. బుచ్చి నగర పంచాయతీలో ఇంతవరకు అసలు ఎలాంటి అభివృద్ధి జరిగింది? దినేష్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి మీరు దినేష్ రెడ్డి నుంచి ఆకాంక్షిస్తున్నారు? 2014-2019లో మా వారి ఎంపీపీగా ఉన్నారు. అప్పుడు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సహకారంతో మేము బుచ్చిరెడ్డిపాలెం అంతా కూడా రోడ్లు, కాలువలు ప్లస్ దోమలకి ఫాగింగ్ రెగ్యులర్గా చేయిస్తున్నాము. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మాటలు చెప్తున్నారు కానీ చేతలు అయితే ఏమీ లేదు. దోమలకి మందులు కొట్టలేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దినేష్ రెడ్డి లాంటి యువకులు వస్తే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా ఏరియా కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని మేము అందరం అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. గెలిచిన తర్వాత మేము అభివృద్ధి అంటే ఏందో దినేష్ రెడ్డి ద్వారా చూపిస్తాం. అంటే సంక్షేమం అనేది మాతోనే సాధ్యమని వైసీపీ చెబుతూ ఉంది. వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందడం లేదా ప్రజలు? సంక్షేమం వస్తుంది, వాళ్ళు ఇస్తున్నారు, మేము ఇచ్చినాం, అందరు ఇచ్చారు. సంక్షేమం ఇచ్చేంత మాత్రం మిగిలిన ధరలన్నీ, వస్తువుల ధరలన్నీ పెంచేశారు. ఇచ్చి కూడా మనకి ఏం ఉపయోగం ఉండటం లేదు. అందువల్ల ఏంటంటే సంక్షేమంతో అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది.
అభివృద్ధి జరగాల, సంక్షేమం రావాలంటే మన దినేష్ రెడ్డి లాంటి యువకులు ఎమ్మెల్యేలుగా కావాలా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలా. అప్పుడు సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు కలిసి చేస్తారు. అంటే ప్రధానంగా దినేష్ రెడ్డి గురించి తీసుకుంటే అంతా ఓకే, దినేష్ రెడ్డిని అందరూ కూడా సూపర్ ఓకే అంటున్నారు. అయితే కుర్రోడు కదా అంటున్నారు. సో ఒక యువతగా దినేష్ రెడ్డి గురించి మీరేం చెప్తారు? భారతదేశంలో అత్యధికంగా ఉండేది యువకులు, ఎక్కువ యువకులు ఉన్న దేశంగా మన భారతదేశం. ఈరోజు భారతదేశ భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కానీ యువకుల మీద ఆధారపడి ఉంది. యువకులు అనే వాళ్ళు ముందుకు వస్తేనే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా పురోగతి సాధిస్తుంది. అదేవిధంగా ఈరోజు దినేష్ రెడ్డి గారు ఒక యువకుడిగా రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా పురోగతి సాధిస్తారు. యువకులు ముందుకు రావాలి కూడా. యువకులు ముందుకు వస్తేనే ఏ రాష్ట్రం కానీ ఏ నియోజకవర్గం అయినా కానీ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. రైట్, యువత అయితే ఖచ్చితంగా ముందుకు రావాలి అంటున్నారు. అలాగే ఒక యూత్గా బుచ్చినగర్ పంచాయతీ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఏం సమస్యలు ఉన్నాయి? ఇంతవరకు వైసీపీ చేయని సమస్యలు, తెలుగుదేశం పార్టీ వస్తే చేసేటువంటి సమస్యలు ఏమున్నాయి? నాకు తెలిసినంతవరకు గతంలో కూడా 2014 నుంచి 2019లోనే అత్యధికంగా బీటీ సిమెంట్ రోడ్లు బుచ్చిరెడ్డిపాలెంలో వేయటం జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం జరిగాయి. వీటన్నింటినీ మించి ఇప్పటికి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి చేసుకునింది. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక మార్చురీ గది లేదు. ప్రధాన హాస్పిటల్ మొన్న కూడా ఎమ్మెల్యే గారు పూర్తి చేశారు, కానీ ఒక మార్చురీ గది లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉన్నత వర్గాలు ఎవరైనా సరే ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా చనిపోతే పెట్టేదానికి ఒక మార్చురీ గది లేదు. ఇక్కడ ఆ శవాన్ని తీసుకొచ్చి ఎలుకలున్న రూముల్లో పడుకోబెడుతున్నారు. ప్రత్యక్షంగా మా వాళ్ళు చనిపోయి తీసుకోపోతే కనీసం ఒక ఐస్ బాక్స్ లేదు. ఒక ఐస్ బాక్స్ మనల్ని ఐస్ గడ్డలు తెచ్చుకొని ఆ మార్చురీ గది లేక ఎలుకలున్న రూమ్లో పడుకోబెట్టుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా రేపు పొద్దున దినేష్ రెడ్డి గారు కానీ గెలిచిన తర్వాత అక్కడ మార్చురీ గది ఖచ్చితంగా అందరికీ అందుబాటులో విధంగా తెస్తారని మా అందరికి నమ్మకం ఉంది.